వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత 2 రోజులుగా పెట్రోల్, డీజిల్‌కి సంబంధించినటువంటి షార్టేజ్ ఒకవైపు వేధిస్తూనే ఉంది. అంటే ప్రభుత్వాలేమో షార్టేజ్ లేదని చెప్తున్నారు. మరోవైపు ప్రజలైతే పానిక్ అవుతూనే ఉన్నారు. కానీ కొంత ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి వాతావరణమే ఉంది. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోదీ లేకుంటే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ భారీగా ఊరట కలిగించే ఒక బిగ్ బ్రేకింగ్‌గా చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఎక్సైజ్ సుంకం ఏదైతే ఎక్సైజ్ డ్యూటీగా మనం అంటూ ఉంటామో, ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ పైన, డీజిల్ పైన భారీగా తగ్గించినారు. అంటే రూ. 13 నుంచి రూ. 10 తగ్గించి ఇది రూ. 3 అయింది. ఇక ఇది పెట్రోల్ మీద, ఇక డీజిల్ మీద అయితే సున్నా చేసినటువంటి పరిస్థితి. అంటే రూ. 10 ఉంటే దాని మీద కూడా రూ. 10 తగ్గించి సున్నా చేసేసారు. సో ఇట్లా డీజిల్ మీద ప్రస్తుతానికి ఎక్సైజ్ డ్యూటీ లేదు. పెట్రోల్ మీద రూ. 10 తగ్గించారు. 10 రూపీస్ తగ్గింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి రూ. 10 తగ్గించారు ఎక్సైజ్ డ్యూటీ అని అనగానే సాటి పౌరులు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ వినియోగదారులందరూ కూడా అమ్మయ్యా రూ. 10 తగ్గిందంట పెట్రోల్ అని సంకలు గుద్దుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఇవాళ అది ఈ యొక్క తగ్గినటువంటి ఎక్సైజ్ డ్యూటీ మనకు వర్తించదు. అంటే మనకు వర్తించదంటే కేవలం ఆయిల్ కంపెనీలకు. అంటే అంతర్జాతీయంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, అట్లాగే ఎక్సైజ్ డ్యూటీ కనుక తగ్గించకపోతే ఈ యొక్క భారం మన మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పెను భారం తగ్గించేందుకు చమురు కంపెనీలకు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ ఇవాళ తగ్గిస్తున్నారు. కానీ సామాన్య మధ్యతరగతి వినియోగదారుల మీద అయితే మనకి ఏమీ పెద్దగా ఊరటం లేదని చెప్పాలి. కాకపోతే పెట్రోల్ అందుబాటులో ఉంటే సరిపోతుంది. 60 రోజుల పాటు నిల్వలు అయితే ఉన్నాయని ప్రభుత్వాలు వాదిస్తూ ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇవాళ పెట్రోల్ సంబంధించినటువంటి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన తర్వాత అతిపెద్ద చర్చ ఏం జరుగుతుందంటే, అసలు గత కొంతకాలంగా సరే క్రైసిస్ టైంలో మాత్రమే ఇట్లా తగ్గియటం, తర్వాత మళ్ళీ పెంచటం, దీని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో క్రైసిస్, ఇవాళ యుద్ధం జరుగుతుంటే మనకి క్రైసిస్ వచ్చింది, సరే ఓకే, దానికి మనం సక్సెస్ఫుల్గా అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. కాబట్టి ఆ క్రైసిస్ టైంలో మనం అందరూ ఐక్యంగా ఉండాల్సినటువంటి సందర్భం. కానీ ఇవాళ ఈ యొక్క పెట్రోల్ ధరలు లేకుంటే ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా రాజకీయం చేస్తున్నాయి కదా మన రెండు జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతోంది. అదే ఇప్పుడు ఈ యొక్క క్రైసిస్ టైంలో ఈ ఎక్సైజ్ సుంకం తగ్గటం కూడా ఎన్నికల ఎత్తుగడగా కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉందనేది చాలా మంది మేధావులు వాదిస్తున్నారు. అంటే ఈ యొక్క క్రైసిస్ మేనేజ్మెంట్ చేయకపోగా క్రైసిస్ టైంని కొంత ప్రజలకు ఏదో ఊరట కలిగించినట్టుగా కలిగించి దాన్ని కూడా ఈ రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కొంత ఓట్లు దండుకునే దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తోందనే విశ్లేషణలు కూడా బయటకు వస్తూ ఉంది. సరే, ఒకసారి ఈ పెట్రోల్ సంబంధించి ఎక్సైజ్ సుంకం తగ్గిన తర్వాత ఎవరికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది మనం క్లారిటీ తీసుకుందాం. పెట్రోల్ డీలర్స్ సంబంధించినటువంటి ఆ యొక్క అసోసియేషన్ అధ్యక్షుడు గారు అమరేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇందాం ఒకసారి. ట్యాక్స్ రూపంలో ఆయిల్ కంపెనీలకు తగ్గించింది. ఎందుకంటే ప్రజల మీద వాళ్ళు నష్టాల్లో వెళ్తున్నారు కాబట్టి ఆ నష్ట నివారణ చర్య కిందనే మాత్రమే తీసుకుంది. అంతే తప్ప దీనివల్ల ప్రజలకు కానీ డీలర్లకు కానీ దీంతో ఎలాంటి పెంచడం తగ్గించడం మాత్రం జరగదు. చూశారు కదా అమరేందర్ రెడ్డి గారి యొక్క మాటలు. అయితే మరి ఇప్పుడు ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీ తగ్గిన తర్వాత ప్రధానంగా 5 ప్రశ్నలు మనకి ఉత్పన్నమవుతా ఉన్నాయి. అంటే రూ. 10 తగ్గించిన తర్వాత ఇవాళ డీజిల్ మీద సున్నా అయింది, పెట్రోల్ మీద కేవలం రూ. 3 మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తోంది. దీని మీద వస్తున్నటువంటి అనుమానాలు, డౌట్లు ఏంటంటే, మొదటి ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1, ఈ యొక్క తగ్గించినటువంటి తగ్గింపు ఎన్నికలు ముగిసే వరకేనా? అంటే ఒక నెల వరకే ఉంటుందా, లేదంటే కనుక ఈ యొక్క తగ్గింపు కొనసాగుతుందా? అంటే ఇది కేవలం 1 మంత్ వరకు మాత్రమేనా ఎలక్షన్స్లో బెనిఫిట్ పొందేందుకు అనేది ఒకటి. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఎక్సైజ్ సుంకాలు తగ్గించడానికి యుద్ధంకి అట్లాగే ఆ యొక్క సప్లై చైన్ సంక్షోభం అవసరమైందా? సహజంగా కూడా తగ్గించవచ్చు కదా. ఈ యొక్క వార్ అనే ఒక నెపం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అంటే యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాన్ని నెపంగా చూపించి ఇక్కడ
ఆయిల్ కంపెనీలకు లబ్ధి జరిగేటట్టుగా ఈ విధంగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గడం ఎంతవరకు కరెక్టు అనేది రెండో ప్రశ్న. ఇది నేను మాట్లాడుతున్నటువంటి ప్రశ్నలు కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొందరు మేధావులు లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు. రాజీవ్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, లేదంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, సీనియర్ మోస్ట్ అనలిస్టులు, లేకుంటే ఎకనమిస్టులు నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. అట్లాగే ప్రపంచ చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రయోజనాలను వినియోగదారులకు ఎందుకు బదిలీ చేయలేదు? అంటే ఇవాళ ఆయిల్ కంపెనీలకి లబ్ధి పొందేలాగా ఇవాళ క్రైసిస్ వార్ సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి, లభ్యత తక్కువ ఉంది కాబట్టి, జాతీయ స్థాయిలో వాళ్ళకి ఇక్కడికి ఇండియాకి తీసుకురావటం మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళకు అంటే మన మీద భారం పడకుండా ఉంటోంది అని చెప్తున్నారు. కానీ వాళ్లకు లబ్ధి చేసే దిశగా ఇవాళ ఆయిల్ కంపెనీలకు లబ్ధి చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. మరి సరే, వాళ్లకు ఆ కంపెనీలు బాగుండాలని మీరు చర్యలు తీసుకున్నారు. కానీ ఇవాళ ప్రపంచంలో బ్యారల్ ధరలు కానీ లేకుంటే ముడి చమురు ధరలు తగ్గినప్పుడు మాకెందుకు తగ్గట్లేదు సామాన్య మధ్యతరగతి కన్జ్యూమర్కి అనేది ఒక ప్రశ్న. ఇక నాలుగో ప్రశ్న, ఇప్పుడు రాష్ట్రాలు కూడా సుంకాలు తగ్గింపుతో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తాయా? మరి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ట్యాక్సులు తగ్గింది క్రైసిస్ టైంలో? జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ 10 రూపాయలు తగ్గించి ఇవాళ వాళ్ళకి లబ్ధి పొందుతూ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు కనుక తగ్గించకపోతే ఒకవేళ సామాన్యుడికి ఈ యొక్క 10 రూపాయలు మళ్ళీ పెరిగేది అనుకుందాం పెట్రోల్ ధర. మరి అట్లాంటప్పుడు స్టేట్ గవర్నమెంట్ల పరిస్థితి ఏంటి? స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తగ్గేట్లా? ఇది అసలు ఎప్పటి నుంచో ఈ పెట్రోల్ ధరలు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ ఉంది. మరి దాన్ని ఎందుకు అమలు పరచట్లేదు అంటే దానికి మళ్ళీ రాష్ట్రాల మీద నెపం నెడుతుంది కేంద్ర ప్రభుత్వం, కేంద్రం మీద నెపం నెడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు. ఎన్నికలప్పుడు రాజకీయం చేస్తున్నారు. అట్లాగే ఈ యొక్క చమురు కంపెనీలకు సంబంధించి ఇంధన ధరలు మార్కెట్లో ఉన్నటువంటి వాస్తవాల ఆ యొక్క డే టు డే యొక్క దాని ప్రకారం నిర్ణయించబడుతున్నా మరి ప్రభుత్వ జోక్యం లేకుంటే ఎన్నికల క్యాలెండర్లు ఇవన్నీ ఎంతవరకు అవసరం అనేది ఐదో ప్రశ్న. ఇట్లా 5 ప్రశ్నలు ఇవాళ లేవనెత్తా ఉన్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇవాళ పెట్రోల్, డీజిల్ ఈ యొక్క ధరలు నిత్యావసర వస్తువుల మీద కూడా ఖచ్చితంగా పడుతుంది, ఎవరెవరన్నా కాదని. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గితే సామాన్యంగా మనం వినియోగంలో ఉన్నటువంటి అన్ని ప్రోడక్ట్స్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అట్లా కాకుండా పెట్రోల్ మీద, డీజిల్ మీద భారీగా స్టేట్ ట్యాక్స్లని, సెంట్రల్ ట్యాక్స్లని, ఎక్సైజ్ డ్యూటీలని ఇవాళ ఇతర దేశాల్లో ఉన్నటువంటి రేటుకి మన దేశాల్లో ఉన్నటువంటి చమురు రేట్లకి లేకుంటే మనకు మార్కెట్లో అందుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరకి అసలు రేట్లు పొంతనే లేదు. సరే, ఇన్ని రాజకీయాలు మాట్లాడుతున్నాం కదా, అసలు బీజేపీ, కాంగ్రెస్ కూడా దీని మీద రాజకీయం చేస్తుంది. ఇవాళ ఎప్పుడైతే ఎక్సైజ్ సుంకం తగ్గిందో నరేంద్ర మోదీ గారి టైంలోనే ఎక్సైజ్ సుంకం అత్యధికంగా వేస్తూ ఉన్నారు. గతంలో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వ హయాల్లో ఇంత లేదు అని స్టార్ట్ చేశారు. మరోవైపు కేరళ కూడా అత్యధికంగా ఇవాళ బీజేపీ అంటే కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత విమర్శలు చేస్తోంది. కేవలం ఎన్నికల కోసం ఈ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. ఇప్పుడు గతంలో మనకు కనుక ఎక్సైజ్ కనుక వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఒకసారి మనం చూస్తే, గతంలో ఇది పెట్రోల్, ఇది డీజిల్, మనం చూద్దాం ఒకసారి ఆ పట్టిక కనుక ఒకసారి మనం చూస్తే ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ మే 14 రోజు పెట్రోల్ మీద 9.2 రూపాయలు ఉంటే డీజిల్ మీద 3.46 రూపాయలు సుంకం ఉంది. అదే డిసెంబర్ 17 నాటికి అంటే 2017 నాటికి 21.48గా ఉంది. అట్లాగే 17.33గా ఉంది. అట్లాగే జూన్ 2020 నాటికి 32.98గా అదే హైయెస్ట్గా చెప్తున్నారు. అట్లాగే డీజిల్ మీద కూడా 31.83. ఇట్లా చెప్పుకుంటా పోతే జూన్లో 2020లోనే హైయెస్ట్గా మనకు అప్పుడు తారీఫ్లు కనిపిస్తుంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. సరే, ఈ కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు జాతీయ స్థాయిలో చేసుకోవటం, ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా విమర్శలు చేసుకోవటం సహజమే. కానీ ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గురించి మాట్లాడదు. సరే, బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు ఏ రాష్ట్రాలు ఎంత ఉందని మాట్లాడబోయే ముందు మన తెలంగాణలో, మన రాష్ట్రంలో ఎన్నికల ముందు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ వచ్చిన ధరల గురించి మాట్లాడాడు. ఇప్పుడు మంత్రులుగా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి సీతక్క గారైనా లేకుంటే చాలా మంది ఇవాళ అప్పటి రేట్ల గురించి మాట్లాడారు. అప్పుడు పెట్రోల్ నడ్డి విరుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కనీసం ట్యాక్సులు తగ్గించట్లేదు అని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఒంటి కాలు మీద లేచింది. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలుగా ఉండే. మరి ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా. సరే, ఒకసారి వాళ్ళు గతంలో కోవిడ్ సమయంలో ఇటువంటి క్రైసిస్, ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా ఈ యొక్క లాక్డౌన్ క్రైసిస్ని గుర్తు చేస్తున్నారు కాబట్టి
అదే క్రైసిస్ టైంలో సీతక్క గారు పెట్రోల్ గురించి ఏం మాట్లాడారు వినండి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే సామాన్యులు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు 30 రూపాయలు, కానీ స్టేట్ ట్యాక్స్ కానీ సెంట్రల్ ట్యాక్స్ కానీ డీలర్ ఛార్జ్ అనే పేరుతోటి దాదాపుగా 60 రూపాయలు అదనపు భారం ప్రజలపై మోపి ఈ రోజు కరోనా కష్టకాలం ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి రాయితీలు కానీ ఎలాంటి రూపాయి సాయం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇవ్వనటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి వాళ్ళని బాగు చేస్తా ఉంది. చూసారు కదా సీతక్క గారు ఏమన్నారు. మరి ఇవాళ అదే మాటలు మాట్లాడుతున్నటువంటి సీతక్క గారు ఇవాళ కేబినెట్ మంత్రి. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లోనే రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ధరలు తగ్గించాలన్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా సుంకాలు తగ్గించాలన్నారు, స్టేట్ ట్యాక్సులు తగ్గించాలన్నారు. కానీ ఎక్కడ తగ్గించినటువంటి దాఖలలో కనీసం వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏమైనా తగ్గించారా, ప్రజల మీద ఏమైనా భారం తగ్గించారా అంటే వీళ్ళ రాష్ట్రాలకి లేకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఒకసారి మనం కంపారిజన్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే మన దేశంలోనే ఉంటూ ఇవాళ నాకు ఒక డౌట్ అండి, 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొస్తున్నారు, చట్టాలు ఒకటే ఉండాలి దేశం అంతా అంటున్నారు. మరి పెట్రోల్ ప్రైసెస్ ఎందుకు డిఫరెంట్గా ఉండాలి? పెట్రోల్ కూడా ఒకటే రేట్ పెట్టొచ్చు కదా. జాతీయ స్థాయిలో ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నా, ఏ బంకులో కొట్టించుకున్నా ఒకటే అమౌంట్ ఉండొచ్చు కదా, పెట్రోల్ కానీ డీజిల్ కైనా. ఎందుకు వ్యత్యాసం ఉండాలి? ఇవాళ డిఫరెన్సెస్ చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలకు కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కానీ చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకుందాం, అట్లాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీసుకుందాం. ఈ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఢిల్లీలో తీసుకుంటే ఢిల్లీలో 94.77 రూపాయలు పెట్రోల్ ఉంది. అదే యూపీ విషయం తీసుకుందాం, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. యూపీలో 94 రూపాయల 69 పైసలు ఉంది. అట్లాగే గుజరాత్ తీసుకుందాం. మరి ఇంతగా సబర్మతిని వీళ్ళు ఇనిషియేషన్గా తీసుకున్నారు కదా, మరి అదే గుజరాత్లో 94.98 రూపాయలు ఉంది, అంటే 95 రూపాయలు అనుకోండి ఇంచుమించుగా. అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా తీసుకుంటే 93 రూపాయల 43 రూపాయలు ఉంది, 43 పైసలు, ఇంచుమించు 94 అనుకోండి. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేకుంటే ప్రతిపక్ష కూటమి పార్టీలు, ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి పార్టీల విషయం తీసుకుంటే కేరళ, ఇప్పుడు ఎన్నికల సంగ్రామం జరుగుతున్నటువంటి 105 రూపాయల 75 పైసలు ఉంది కేరళలో. అదే కర్ణాటక విషయం తీసుకుంటే కర్ణాటకలో బెంగళూరు ఇటువంటి ప్రాంతాల్లో 103 రూపాయల 41 పైసలు ఉంది. తెలంగాణలో 107 రూపాయల 46 పైసలు ఉంది. ఒకసారి రోజువారీ అమౌంట్లు కాబట్టి మారుతుంటుంది, ఒకసారి 108 109 పోతుంది, ఒకసారి అటు ఇటుగా రూపాయి అటు ఇటు ఉంటుంది అనుకోండి. అన్ని రాష్ట్రాల్లో రూపాయి 2 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది అనుకోండి. ఈ యొక్క ప్లస్ ఆర్ మైనస్ వేరియేషన్ ఉంటుంది. అట్లాగే వెస్ట్ బెంగాల్, ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా. వెస్ట్ బెంగాల్లో కూడా 104 రూపాయల 99, అంటే ఇంచుమించుగా 105 రూపాయలు. మరి ఇవాళ మన టీజీ ఈ యొక్క తెలంగాణలో 107 రూపాయలు 46 అంటే ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా మనకు తెలంగాణలో కనిపిస్తుంది. మరి సీతక్క గారు ఏం చేస్తున్నారు? ఎందుకు ట్యాక్సులు తగ్గి ఇట్లా? ఇవాళ తెలంగాణలో 107 రూపాయలు అంటే ఇంచుమించుగా 108 109 కూడా పోతుంటుంది ఒక రోజు అటు ఇటుగా పోయినప్పుడు. మరి అత్యధికంగా ఉన్నటువంటి ఈ యొక్క రేటు మీద ఎందుకు సీతక్క గారు రెస్పాండ్ గారు? మరి ఇవాళ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాట్లాడినటువంటి సీతక్క గారు, లేకుంటే ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, లేకుంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ ఎందుకు ఈ ధరల గురించి పట్టించుకోవట్లేదు? మరి వాళ్ళకి తెలియదు కదా స్టేట్ ట్యాక్సులు ప్రజల మీద భారంగా మారుతోంది, అత్యధికంగా మనమే రక్తం దాగినట్టు తాగుతున్నాం, ఈ పెట్రోల్ ధరల పేరుతోటి ఈ ట్యాక్సులు తాగుతున్నాం, వాళ్ళకి ఊరట కల్పిద్దామనే కొంచెం ఇంగితం ఉండదా? మరి అసలు ఇన్ని వేరియేషన్స్ ఎందుకు? ఇవాళ మనం మాట్లాడుకుంటే మనం చూసుకుంటే పాకిస్తాన్ అంటున్నాం, శ్రీలంక అంటున్నాం, దుబాయ్ అంటున్నాం. అన్ని రాష్ట్రాల్లో ఒకే రేట్ ఉంటుంది కదా, ఇట్లా డిఫరెంట్ రేట్లు ఉంటాయా? ఒకే దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేట్ ఎందుకు ఉండాలి? మన పౌరులందరూ సమానమే, అందరూ వీఆర్ ఆల్ ఇండియన్స్ కదా, ఒకటే రేట్ ఉండాలి కదా. మరి కర్ణాటకలో సపరేట్, కొంతమంది ఈ యొక్క ట్యాక్సుల వల్ల లాసులు ఎట్లా ఉంటాయంటే బార్డర్ సంబంధించి, ఇప్పుడు తమిళనాడు బార్డర్ అయినా లేకుంటే కర్ణాటక బార్డర్ అయినా, ఆ బార్డర్లో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు 20-30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆఖరికి 50 కిలోమీటర్ల ట్రావెల్ చేసి ట్యాంక్ ఫుల్ చేయించుకొని వస్తారు. కర్ణాటకలో తక్కువ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా రూపాయి తక్కువ అంటే కర్ణాటకకి వెళ్ళి కొట్టించుకుంటారు. వాళ్ళకి భారీగా ఒక 400-500 రూపాయలు మిగులుతుంది ఒకసారి కొట్టించుకుంటే.
వ్యవసాయం చేసుకునే ట్రాక్టర్లైనా లేకుంటే బిజినెస్లు నడుపుకునే వాళ్ళైనా ఇట్లా వాళ్ళు అటు తమిళనాడు వైపు బార్డర్లకు వెళ్తారు, ఇటు ఆంధ్ర వైపు వెళ్తారు, ఇటు కర్ణాటక వైపు వెళ్తారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఉందనుకోండి, ఆంధ్రాలో ₹2 తక్కువ ఉందంటే అటు వెళ్ళినప్పుడు ట్యాంకులు చేయించుకొని ఇటు వస్తారు. మరి ఈ స్టేట్కి అట్లా కూడా రెవెన్యూ తగ్గుతుంది కదా. లేదు, ఒకవేళ తగ్గించుకుంటే కనుక స్టేట్ ట్యాక్సులు తగ్గించుకొని ప్రజల మీద భారం పడకూడదని కనుక ఒకసారి అనుకుంటే వాళ్ళ స్టేట్కి సంబంధించి రెవెన్యూ కూడా మనం గుంజుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రావడం కోసం మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టి పట్టనట్టుగా ఉండటం, ఇవాళ అప్పుల పాలైపోయినాం, గోకితే డబ్బులు లేవు, బరాబత్తులు నిలబడుకుంటాం, మా దగ్గర డబ్బులే లేవని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ జనాలు నడ్డి విరిచి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. పెట్రోల్ మీదైనా లేకుంటే బయట తిరుగుతున్నటువంటి అనేక ట్యాక్సేషన్ మీద. ఆఖరికి డబ్బులు లేవంటున్నారు కానీ ఎల్ఈడి బోర్డులు, ఎల్సిడి బోర్డులు పెట్టుకోవడానికి అయితే కోట్లు వస్తుంది. ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో మరమ్మతుల కోసం కోట్లు పెడుతున్నారు. కాన్సర్ట్లకు పర్మిషన్ ఇవ్వమంటున్నారు, ఇచ్చిన తర్వాత కోట్లు వెచ్చిస్తున్నారు. అంటే మాట్లాడే మాటలకి చేస్తున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ పనులకి పొంతం లేదు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఒక పాలసీ లేకుండా కాంగ్రెస్ పార్టీ మరి ఏం దిక్సూచిగా ఉండాలనుకుంటుందో జాతీయ స్థాయిలో నాకైతే తెలియదు. కానీ మొత్తం మీద అయితే మాత్రం అట్టర్ ఫ్లాప్గా ముందుకు అడుగులు వేస్తున్నారు. కనీసం ఇవాళ పెట్రోల్ క్రైసిస్ లేదు అని వాదిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా అధికారులైనా గ్రౌండ్ రియాలిటీలో చూపించాలి కదా షార్టేజ్ లేదని. కానీ అక్కడ షార్టేజ్ ఉన్నట్టుగా చూపించి ఇక్కడ మీడియా ప్రకటనలకో లేకుంటే పేపర్ మీద ఇస్తున్నటువంటి ప్రెస్ నోట్లకైతే మా దగ్గర కొరత లేదని ఇస్తున్నారు తప్పితే, ఇప్పుడు సరే తగ్గింది కదా ఎక్సైజ్ డ్యూటీ అని అనుకుంటే అది మనకేమీ ఊరట్లేదు. మన దగ్గర మన జోబులో ₹109, ₹110, ₹107 ఎంత ఉంటే అంత ఆ జోబికి చిల్లు పడాల్సిందే. తగ్గినంత మాత్రాన మనమేమి లాభపడం, మనం ఎంత పెడుతున్నామో ప్రతిరోజు అంతే డబ్బులు పెట్రోల్ పెట్టాల్సింది. సో మీరు కూడా ఎందుకు ఈ పెట్రోల్ ధరల్లో ఇంత మతలబు? నిజంగా ఇవాళ జనాలను నట్టేట ముంచుతున్నాయి రాజకీయ పార్టీలు. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.